హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా వేడి తట్టుకోలేని పరిస్థితి. ఎక్కడ ప్రయాణం చేయాలనుకున్నా, ఏ పని చేయాలని ఆశించినా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి సందర్భంలో చాలామంది ప్రజలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నారు. చల్లటి ద్రవ పదార్థాలు తాగడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వేడి భయంకరంగా ఉంది కాబట్టి. బయటికి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కూల్ డ్రింక్ తాగాలి, చల్లటి నీళ్ళు తాగాలి. ఈ విధంగా ప్రజలు కూల్ డ్రింక్స్ వైపు తిరుగుతూ ఉన్నారు చల్లదనం కోసం. అలాగే కూల్ డ్రింక్స్తో పాటు బీరు కూడా తాగుతూ ఉన్నారు. ఈ భయంకరమైన వేడిలో, ఈ భయంకరమైన ఎండలో ప్రజలు వైన్ షాప్కి వెళ్ళి బీభత్సంగా బీరు తాగుతున్నారు. కూలుగా చల్లగా బీరు తాగుతూ తమ జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. తమ యొక్క శరీరంలో ఉన్నటువంటి వేడిని బట్టి తట్టుకోలేక చల్లదనం కోసము బీభత్సంగా బీరు తాగుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క బీరు మన శరీరానికి మంచిదేనా? ఈ యొక్క బీరు కూలుగా చల్లగా తాగేటప్పుడు సంతోషంగా హాయిగా ఉంటుంది. కానీ ఆ యొక్క బీరు తాగిన తర్వాత ఆ యొక్క బీరు మన శరీరానికి మంచిదా చెడ్డదా? బీరు తాగుట వలన మనిషి శరీరానికి ఆరోగ్యమా అనారోగ్యమా? ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకుందాం. బీరు తాగుట వలన కలిగే నష్టాలు ఏమిటో ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది చల్లదనం కోసం బీరు తాగి అదే చాలా అలవాటుగా మారిపోయి, ఇష్టంగా మారిపోయి బీభత్సంగా బీరుకు అలవాటు పడుతున్నారు. యవనస్తులు కూడా, చిన్నపిల్లలు కూడా, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వైన్ షాపుకి వెళ్ళి బీరు తాగుతూ ఉన్నారు. బీరు తాగడం వలన కలిగే నష్టాలు ఏమిటో వారికి తెలియదు కనుక వారిలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. కాబట్టి వారు బీరు తాగుతూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉన్నారు. అయితే బీరు తాగడం మన శరీరానికి ఆరోగ్యమా అనారోగ్యమా అనే విషయాల గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం తెలుసుకుందాం. బీరు తాగడం వలన మన శరీరానికి కలిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. బీరు తాగుట వలన వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీరు ఎక్కువగా తాగడం వలన శరీరానికి తీవ్రమైన నష్టాలు కలుగుతుందని సైన్స్ చెప్తుంది, అలాగే డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఏ విధంగా బీరు మనిషి యొక్క శరీరానికి నష్టాన్ని కలగజేస్తుందో ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా బీరు తాగుట వలన ఒక మనిషి లావుగా, బరువుగా పెరిగిపోతూ ఉంటాడు. బీరు తాగే వ్యక్తి బరువు బీభత్సంగా పెరిగిపోతుంది. ఎందుకంటే బీరులో క్యాలరీస్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని ఎక్కువగా తాగడం వలన పొట్ట చుట్టూ కొవ్వు పదార్థము పేరుకుపోతుంది. దీనినే బీర్ బెల్లీ అంటారు. బీర్ బెల్లీ మన శరీరంలో పెరిగిపోయిందంటే మనకు అలసట ఎక్కువగా వస్తుంది. ఏ పని చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము, పరిగెట్టలేము, నిలవలేము, కూర్చోలేము, బద్ధకంగా తయారవుతాం. కాబట్టి బీరు తాగుట వలన ఒక మనిషి బరువు పెరిగిపోతూ ఉంటాడు. ఆ మనిషి సోమరిగా మారిపోతూ ఉంటాడు. ఆ తర్వాత బీరు మనిషి శరీరానికి ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తుందంటే
బీరు తాగుట వలన కాలేయ సమస్యలు ఏర్పడతాయి. కాలేయ సమస్యలు అంటే లివర్ డ్యామేజ్. లివరు బీరు అధికంగా తాగటం వలన లివరు ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. బీరులోని ఆల్కహాలు కాలేయంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి దీనివల్ల ఫ్యాటీ లివర్, హెపటైటిస్ మరియు లివర్ సిరోసిస్ వంటి ప్రమాదాలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడవదిగా బీరు తాగుట వలన కలిగే నష్టాలు ఏమిటంటే డీహైడ్రేషన్ ప్రమాదాలు ఎక్కువగా వస్తాయి. బీరు తాగుట వలన డీహైడ్రేషన్ ఎక్కువగా ఒక మనిషి శరీరంలో వ్యాపిస్తూ ఉందని. ఈ యొక్క డీహైడ్రేషన్ ఎందుకు వస్తుంది? శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు అందకపోవడం వల్ల, లేదా తీసుకునే ద్రవాల కంటే కోల్పోయే ద్రవాలు ఎక్కువగా ఉండటం వలన డీహైడ్రేషన్ వస్తూ ఉన్నది. అయితే బీరు తాగటం వలన మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని తగ్గించి తీవ్రమైన హైడ్రేషన్ను గురి చేస్తుంది. కాబట్టి బీరు తాగటం వలన ఎటువంటి సమస్యలు వస్తాయంటే డీహైడ్రేషన్ అనే సమస్య వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు అందకపోవడం వల్ల, లేదా తీసుకునే ద్రవాల కంటే కోల్పోయే ద్రవాలు ఎక్కువగా ఉండటం వలన డీహైడ్రేషన్ వ్యాధి వస్తుంది. ఆ తర్వాత నాలుగోదిగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు బీరు తాగుట వలన వచ్చే సమస్యలు. క్రమం తప్పకుండా అధికంగా బీరు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడం, గుండె కండరాలు బలహీనపరచబడటం మరియు గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా రోజు అధికంగా బీరు తాగుతూ ఉంటే ఏమొస్తాయి? రక్తపోటు పెరుగుతుంది, గుండె కండరాలు బలహీనమైపోతాయి, అలాగే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత డయాబెటీస్ అనే వ్యాధి దేనివల్ల వస్తుందంటే ఇటువంటి డ్రింక్స్ వల్ల వస్తుంది. ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగడం వలన, బయట దొరికేటటువంటి కూల్ డ్రింక్స్ కావచ్చు, రకరకాల డ్రింక్స్ తాగడం వలన కూడా వస్తుంది. అలాగే బీరు తాగడం వలన కూడా డయాబెటీస్ అనే వ్యాధి వస్తుంది. ఈ యొక్క డయాబెటీస్ వ్యాధి ఎందుకు వస్తుంది? చక్కెర ఎక్కువ స్థాయిలో ఉండటం వలన డయాబెటీస్ వ్యాధి వస్తుంది. బీరులో ఉండే అధిక చక్కెర మరియు క్యాలరీలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతంగా పెంచుతాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కడైతే చక్కెర ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఏమొస్తుంది? డయాబెటీస్ అనే వ్యాధి వస్తుంది. బీరులో ఉండే అధిక చక్కెర మరియు క్యాలరీలు రక్తంలో ఏం చేస్తాయి? రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతంగా పెంచుతాయి. దీనివలనే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. నిద్ర పట్టదు. బీరు తాగటం వల్ల నిద్ర పట్టదు. అదేంటి, బీరు తాగి పడుకుని పోతున్నాం కదా అనుకోవచ్చు. బీరు తాగిన వెంటనే మత్తుగా నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. బీరు తాగిన వెంటనే మత్తుగా నిద్ర వచ్చినట్లుగా అనిపించినా కానీ గాఢ నిద్రకు, ప్రశాంతమైన నిద్రకు ఆటంకం కలుగుతుంది. రాత్రిళ్ళు తరచుగా లేవడం, ఉదయాన్నే తలనొప్పిగా ఉండటం, ఇలాంటి పరిస్థితులు, అలసట రావడం, ఇటువంటి పరిస్థితులు బీరు తాగటం వలన వస్తూ ఉంటాయి. ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎవరైతే బీరుకు అలవాటు పడతారో, ఎవరైతే బీరుకు బానిసైపోతారో, ఎవరైతే అధికంగా బీరు తాగుతారో వారి యొక్క జీర్ణ వ్యవస్థ ఏమైపోద్ది? దెబ్బతింటుంది. కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ను దారితీస్తుంది. కడుపులో గ్యాస్ట్రిక్ పెరిగిపోద్ది. తర్వాత అల్సర్ వచ్చి అల్సర్ వచ్చటం వలన జీర్ణ వ్యవస్థ పాడైపోద్ది. భోజనం చేయాలనిపించదు, ఏది తినాలనిపించదు. కాబట్టి బీరు మన శరీరానికి ఎంత నష్టమో
దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మెదడు పనితీరు మందగించడం, అంటే మెదడు పనిచేయదు, మైండ్ పనిచేయదు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. బీరు అధికంగా తాగేవారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దానివలన మెదడు పనిచేయదు, జ్ఞాపక శక్తి ఉండదు, ఏది చెప్పినా అర్థం కాదు, అర్థమైన జ్ఞాపకం ఉండదు. ఇటువంటి అనేకమైన సమస్యలు బీరు తాగుట వలన వస్తూ ఉంటాయి. కాబట్టి మీలో ఎవరైనా అలవాటు పరంగానో అత్యవసరమైన పరిస్థితుల్లోనో బీరు తాగుతున్నట్లయితే చూడండి, జాగ్రత్త పడండి. బీరు తాగేటప్పుడు సంతోషంగా అనిపిస్తుంది, చల్లగా ఉంటుంది, కూల్గా సంతోషంగా ఉంటుంది. తాగిన తర్వాత మన శరీరంలో ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని వ్యాధులకు గురి చేస్తుంది. కాబట్టి దయచేసి మీలో ఎవరికైనా ఈ బీరు తాగే అలవాటు, బీరుకు బానిసలైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే దయచేసి వీటికి దూరంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచి ఆరోగ్యము దేవుడు మీకు ఇవ్వాలి. మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి, బయట దొరికే పనికి మాలిన డ్రింక్స్లు అన్నిటికీ దూరంగా ఉన్నట్లయితే మీరు మంచి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అట్టి దయ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.